సంవత్సరం ప్రవేశపెట్టబడిన 2,75,890,69 రూపాయల బడ్జెట్ను 100% అమలు చేస్తాం, 100% ఎక్స్పెండిచర్ చేసి చూపిస్తామని మీరు చెప్పారు. సార్ ఇప్పుడే సార్ 5% అటు ఇటు తప్ప పెద్దగా ఏం గ్యాప్ ఉండదు అధ్యక్ష. దట్స్ వాట్ 20% మాత్రం తీసుకెళ్ళాం అధ్యక్ష. జస్ట్ 5%, ఎందుకంటే అది 5 to 8% వరకు అది యాక్సెప్టబుల్ హెల్తీ బడ్జెట్ అధ్యక్ష, అంతవరకు. థ్యాంక్ యూ భట్టి గారు, కనీసం ఆ మాటకైనా వచ్చారు. మీరు 100% చేస్తారేమో అనుకున్నాను, పక్కన సీఎం గారు ఉన్నారు కదా, 100% చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలా ముందు జాగ్రత్తగా 5 to 10% అటు ఇటు అని చెప్పేస్తున్నారు అంటే అర్థమైపోయింది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక విషయం కూడా, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్. భట్టి గారు నిన్న మీరు లేరు నేను మాట్లాడినప్పుడు, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ మీరు 59,625 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ప్రావిజన్. ట్యాక్స్ రెవెన్యూలో అడిషనల్గా 20,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. 118,000 కోట్లకు గాను 138,000 కోట్లు చూపిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లోన్స్ దాదాపు 60,000 కోట్లు తీసుకున్న తర్వాత ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్ల రూపాయలు పెంచి చూపించిన తర్వాత కూడా ఫిస్కల్ డిఫిసిట్ 53,000 కోట్లు వస్తున్నది. ఇది ఒక్కసారి మీ ఫైనాన్స్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి, ఈ రకంగా మనము దాదాపుగా 80,000 కోట్లు రెండు కలిపి 80,000 కోట్ల రూపాయల అడిషనల్ రెవెన్యూ అందామా లోన్స్ అందామా తెచ్చుకున్న తర్వాత కూడా 53,000 కోట్ల డిఫిసిట్ కనిపిస్తున్నది. అంటే గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు 33,000 ఫిస్కల్ డిఫిసిట్ ఉంది, 33,000 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ ఉంది. ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా 53,227 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ వస్తున్నది. దీనిపైన కొంచెం మీరు మాకు వివరంగా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది అధ్యక్ష, మీరు 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా అన్నారు. మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే. బయట నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే. 2 లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు, బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు. కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు, గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం, పరీక్షలు మేమే నిర్వహించాం, ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు. ఇవన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. ఎవరు అధ్యక్ష సార్, మేము ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమంలో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రికి పాల్గొన్న అధ్యక్ష, ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు. మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ 22 వేసారు నిన్న పోలీస్ కార్మికులు. వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తాం. మీరు ఇప్పుడు గౌరవ సభ్యులు మీరు నిన్ననే ఆ వార్నింగ్ ఇచ్చినాం సార్. మేము కూడా చెప్పినాం, కొద్దిగా ఈ బెదిరించులు ఈ మాటలు ఇంకా అధికారం అనుకుంటే పొరపాటు, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా, శ్రీహరి గారు గౌరవ మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వారు అన్నటువంటి మేము ఎక్కడ కూడా
ప్రభుత్వంలో ఇప్పుడు మీ 2 నెలల ఎందుకు సార్ ఇప్పుడు 2 నెలలనే నోటిఫికేషన్ వేయలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినాము. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము. నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్ల ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి. మీ ఉద్యోగాలు వేయని ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. మీ ఉద్యోగాలు వేయడానికి వేరేటోళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం. గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు ఒక మాట అయితే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, మేము ఇచ్చినామని చెప్పలేదని. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, వారిని నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఇవి కాకుండానే ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నియామకాలు కాకుండానే మీరు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నా. అంతకు మిగిలిన నేనేమి మిమ్మల్ని విమర్శించడం లేదు, ఇంకో మాట మాట్లాడమే. దయచేసి మీ కొరకు ఎదురు చూస్తున్నారు బయట. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందని నేను కోరుతున్నా. ఏమైందా? ఏమైంది? నేనేం అనలేదు కదా శ్రీహరి గారు, నేను వారిని ఏం అనలేదా శ్రీహరి గారు, శ్రీహరి గారు, ముఖ్యమంత్రి గారు ఇట్లయితే కష్టం. నేనేమో చాలా శ్రీహరి గారు సభా సాంప్రదాయాలకు కట్టుబడి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష. స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను. బహుశా అది ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది. నేనేమంటానంటే ఆ 6 గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఈ 53,196 కోట్ల రూపాయలు ఆ 5 హామీలు ఉన్నాయి. 6టికి బదులు యువ వికాసం వదిలిపెట్టి 5 రాశారు బడ్జెట్ డాక్యుమెంట్లో. ఈ 5 గ్యారంటీలకు ఈ 53,196 కోట్ల రూపాయల బ్రేకప్ ఒకసారి చెప్పాలని నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నా. ఏ హామీకి ఈ మొత్తం అమౌంట్లో ఎంత పెట్టారనేది ఒకసారి బ్రేకప్ చెప్పమని నేను కోరుతున్నా. అధ్యక్ష, సింపుల్గా నేను నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 4 నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష. 4,16,000 ఇండ్లకు ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయల పైన అవుతున్నది అధ్యక్ష. కానీ మనం పెట్టింది 7,700 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని ఏ రకంగా ఇందిరమ్మ ఇండ్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని అడుగుతున్నా. నేను అడిగేది ఏంటి అంటే, బడ్జెట్ తక్కువ పెట్టారు, వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ప్రధానంగా మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల, లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది, బడ్జెట్ ఉంటుందని అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా, సార్ని అడగండి. ఒకరు పెద్దలు గౌరవనీయులు శ్రీహరి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం, మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డు చేస్తాం అనుకుంటున్నాం. మీరు ప్రతి దాన్ని అడుగులేదు అధ్యక్ష. వచ్చిన 2వ రోజే ప్రతిపక్షం అంటే దాని ప్రతిపక్షానికి మీరు లేదు, మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, మా రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేము, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాక నలవటకు వచ్చింది అధ్యక్ష. మనం వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు లేవు. జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు, రాసిచ్చిండు. వస్తా అధ్యక్ష, వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష.
ఎంత ఐరన్ లెక్క అంటే ఇలా పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓం గాడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు మస్తెక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్ కృష్ణానీలే సార్ నల్గొండల మంది లేక నల్గొండల మంది లేరు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు చీదరించిరు నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ బహిష్కరించును హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ ఓంగాడు చనిపోతే సార్ ఓంగాడు చనిపోయింది సార్ ఇద్దరు చిన్నపిల్లలు మొన్న నేను లేకుంటే ఓంగాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని మంత్రి గారు కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్ ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని పొట్టలు పెట్టుకోరు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటే చెప్తుంది సార్ ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టిండు సార్ నీ దుకాణం మంది మంత్రి గారు దుకాణం మంది సార్ ఒకటి సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్ అసలు పాయింట్కి వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా సార్ 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్ పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు సార్ ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి విక్రమ్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను పోయినట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతా గడియన్ గారు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్ధాల పార్టీ మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేసినాం ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం మీరు అనవసరంగా లేకపోతే మాటలు మాట్లాడు శ్రీహరి గారు సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్ మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేది సార్ శ్రీహరి గారు ప్లీజ్ కాదండి సార్ మీరు ఆపారా సార్ ఆయన మాట్లాడిన తర్వాత ఆపడా సార్ అరే ఒక మంత్రి గారు మస్తీ ఏంది సార్ మస్తీ ఎక్కిందని మాట్లాడింది సార్ ఒక మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనేనా సార్ అది ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్ మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్ కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం మా గురించి వరి కాకండి మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి శ్రీహరి గారు ప్లీజ్ అధ్యక్ష నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం పేరిట ఎస్సీ ఎస్టీలకు ఏం సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం పేరిట అవకాశం ఇస్తాం ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్ చాలా సంతోషం వి వెల్కమ్ ఇట్
కానీ విక్రమార్కజీ బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు. ఒకవేళ ఉంటే ఉన్నది అని చెప్పండి, లేకుంటే రేపు పెడతాము, మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో పెడతామని చెప్పండి. కాకపోతే ఇంకొకటి అధ్యక్ష, నేను మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష. షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ 18% పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు. 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను జనాభాకు దామాషా పద్ధతిన 14% ఉన్న ఎస్సీ రిజర్వేషన్స్ను 15% చేశారు. 4% ఉన్న ఎస్టీ రిజర్వేషన్స్ను 6% చేశారు. అదేవిధంగా మొన్నటికి మొన్న 2023లో తెలంగాణ ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా పెరిగింది అని చెప్పి 2023లో 6% ఉన్న ఎస్టీ జనాభాను మనము 10%కి పెంచుకున్నాం. అదే లైన్స్ మీద, అదే సిమిలారిటీస్ మీద నేను ముఖ్యమంత్రి గారిని మా దళిత జాతుల నుంచి కోరేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి, మీరు రేపు నోటిఫికేషన్లు ఇచ్చే లోపట్నే 18% కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీలకు లాభం జరుగుతుంది కాబట్టి అది ఆలోచించండి అని ప్రోయాక్టివ్గా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మేము చెప్పలే అప్పుడు, మేము చెప్పలేదు బ్రదర్, మీకు తెలియదేమో, మేము అప్పుడు చెప్పలేదు. అధ్యక్ష నేను బట్టి విక్రమార్క గారితో కోరుకునేది ఏంటంటే, మీరు రియాలిటీస్కి దగ్గరగా బడ్జెట్ను కుదించుకున్నాం. 2022-23 బడ్జెట్, 2023-24 బడ్జెట్ను 2,24,000 కుదించుకున్నాం. 2024-25కి సంబంధించిన బడ్జెట్ను 2,75,000 కోట్లకే కుదించుకున్నాం. మేము వాస్తవాలకు దగ్గరగానే మా బడ్జెట్ను రూపొందించుకున్నామని చెప్తున్నారు. కానీ నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 2,75,000 కోట్ల రూపాయలు మీరిచ్చిన హామీలకు కానీ, మీరిచ్చిన గ్యారంటీలకు కానీ, అదేవిధంగా మనం చేయవలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు, ఏమూలో కూడా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా రియలిస్టిక్గా వనరులను సమీకరించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, దుబారా తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటి, అవన్నిటిని కూడా మీరు ఎక్సర్సైజ్ చేసి ఇంకా రియలిస్టిక్గా దీన్ని రూపొందించి మీ మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఈరోజు కూడా మళ్ళీ రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష. వారు సరే, నేను లోతుగా వెళ్లకుండా నిన్న చాలా సమయం ఇచ్చారు, అన్ని అంశాలు మాట్లాడాను. దాంట్లో నుంచి కేవలం ఒక అంశం మాత్రమే ఈరోజు వారు రిప్లై ఇవ్వడం జరిగింది. కనీసం ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యారు, సంతోషం అధ్యక్ష. వారికి అన్ని విషయాలు తెలుసు. వారు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న రీసెర్చ్ స్కాలర్, వారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. కానీ చాలా తెలివిగా మాట్లాడతారు కాబట్టి ఈరోజు బడ్జెట్ని చాలా తెలివిగా వారు ప్రవేశపెట్టగలిగినారు. కానీ వాస్తవం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఈరోజు మనకున్నటువంటి రిసోర్సెస్ తోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వారు చేసినటువంటి తప్పు వారికి తెలుసు. అమలుకు నోచుకోలేనటువంటి వాగ్దానాలు ఇవ్వడం వల్ల ఈరోజు వారు నష్టపోతూ ఉన్నారు, ఈ రకమైనటువంటి అపనిధులు పడతా ఉన్నారు అధ్యక్ష.
వారు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు, దేశ బడ్జెట్ కూడా సరిపోదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా స్పష్టంగా రెండు ప్రశ్నలు వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ట్యాక్స్ రెవెన్యూలో దాదాపు 20,100 రూపాయలు వారు పెంచారు అధ్యక్ష. ఏ రకంగా ట్యాక్స్ పెరుగుతుంది? మరి కళ్ళు సీసాల మీద పెంచుతారా, లేకుంటే రిజిస్ట్రేషన్ దస్తాల మీద పెంచుతారా, ఏ రకంగా పెంచుతారో ఎక్కడ కూడా వారు చెప్పకుండా దాదాపు 20,100 రూపాయల ట్యాక్స్ రెవెన్యూ పెంచడం, అంతేకాకుండా 59,625 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లో మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అది కాకుండా 4,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అదర్ లోన్స్ 1,000 కోట్ల రూపాయలు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కూడా మరి ఈరోజు 53,227 కోట్ల డెఫిసిట్లో ఈరోజు మరి ఏ రకంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో 2 ముఖ్యమైనటువంటి అంశాలు అధ్యక్ష. నేను 412 హామీల గురించి మాట్లాడడం లేదు అధ్యక్ష. కేవలం వారు చెప్పినటువంటి 6 హామీల గురించి అన్నా కనీసం అవ్వనగర్ పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మేము 2 హామీలు నెరవేర్చామని చెప్పారు కదా అధ్యక్ష. దాంట్లో నుంచి ఆ గృహలక్ష్మిలోనే ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఇంకా మహాలక్ష్మి ఒకటి ఉంది అధ్యక్ష. మహాలక్ష్మిని పూర్తి చేస్తే 1 హామీ నెరవేరుస్తారు అధ్యక్ష. దానికి దాదాపుగా అధ్యక్ష మహాలక్ష్మి పథకానికి ఏటా 14,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. ఏటా 14,000 కోట్ల రూపాయలు కావాలా? దానికోసం మరి మీరు కర్ణాటకలో 17,500 రూపాయలు కేటాయించారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో మాత్రం దానికంటూ 1 రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. ఈ రకంగా డబ్బు కేటాయించకుండా, బడ్జెట్లో ఎక్కడ కూడా చూపించకుండా మేము మాత్రం అన్ని స్కీములు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఈరోజు వ్యవసాయానికి 40,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి ఆ శాఖ వారు చెప్తా ఉంటే కేవలం 19,700 రూపాయలు ఈరోజు మరి కేటాయించారు అధ్యక్ష. మరి ఈరోజు రుణమాఫీ చేస్తారా దాంతో, లేకుంటే రైతు బంధు ఇస్తారా, లేకుంటే ఇంప్లిమెంట్స్ ఇస్తారా, లేకుంటే 500 రూపాయలు మీరు బోనస్ ప్రకటించినటువంటిది మరి ఏది ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేనటువంటి మీరు ఇందాక ఒక విషయం తెలియజేశారు కదా అధ్యక్ష. పిఎం ఆవాస్ యోజనను వాడుకుంటాం, పిఎం ఆవాస్ యోజన ఉన్నటువంటి మరి సబ్సిడీని వాడుకుంటాం అని చెప్పారు. మరి దానికి ఇంద్రమ్మ పేరు ఎందుకు పెట్టారో దాని గురించి మరి ఇంకా చెప్పడం లేదు అధ్యక్ష. ఇంద్రమ్మ పేరు కేంద్ర ప్రభుత్వం నిధులు వాడుకొని ఇంద్రమ్మ పేరు పెడతానంటే అది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, దానికి మరి ఇందిరాగాంధీ గారితో పాటు వాజ్పేయి గారి ఫోటో కూడా పెడతానంటే మరి దాని గురించి పూర్తి సమాధానం చెప్పకుండా ఖచ్చితంగా వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా మాకు అర్థమైంది అధ్యక్ష. దయచేసి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మరి స్పష్టంగా మీరు చెప్పండి. మరి వాజ్పేయి పేరు కూడా యాడ్ చేసి వాజ్పేయి బొమ్మ కూడా పెడతారని చెప్పండి. మరి ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా మేము కూడా పూర్తిగా పిఎం ఆవాస్ యోజన కింద మీకు సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు 6 గ్యారెంటీల గురించి మీకు కావాల్సిన 1,50,000 కోట్ల రూపాయలు కదా అధ్యక్ష. మరి కేవలం మీరు 53,196 కోట్ల రూపాయలు అలొకేట్ చేసి 1,50,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీరు మరి ఖర్చు చేస్తారు మరి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు కట్టాల్సినటువంటి బాకీలకు రీపేమెంట్స్కి దాదాపు 60,000 కోట్లు కావాలా? మరి లోన్స్ మీరు 60,000 కోట్లు తెస్తాం, 64,000 కోట్లు తెస్తామని చెప్తా ఉన్నారు. మరి దీనికి ఈ బర్డెన్ అంతా కూడా ఫ్యూచర్లో మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే తరం మరి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో కూడా భయంగా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఎక్కడ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్న సంగతి ఎక్కడ కూడా ప్రస్తావన లేకపోవడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా చేయూత పథకం కింద 44 లక్షల మంది మహిళలకు మీరు
పెన్షన్ ఇవ్వాలంటే దానికి 21,120 కోట్లు అవసరం పడుతుంది అధ్యక్ష. దాని గురించి కూడా స్పష్టత లేదు. మరి దాని గురించి కూడా 200 కరెంటు యూనిట్ల విషయంలో కూడా ఎక్కడ కూడా పూర్తిగా మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూడా ఎన్ని వేల కోట్లు, దాదాపు 3,000 కోట్లు సంవత్సరానికి అవసరం పడుతుంది. ఇవి ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం బాధాకరంగా అధ్యక్ష. మరి నిన్ననే దాదాపుగా మీరు చాలా సమయం ఇచ్చారు, నేను చాలా విషయాలు మాట్లాడాను. మరి వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మళ్ళీ అవే విషయాలకి నేను లోతుగా వెళ్లకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఖచ్చితంగా మరి ఏదో ఒక రకంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావిస్తూ మరి ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me the opportunity to seek clarifications from the Honorable Deputy Chief Minister and the Finance Minister, sir. So first, sir, on behalf of my party AIMIM, sir, in my speech I had requested for a white paper on the 6 guarantees. Or I had requested the Honorable Finance Minister Saab to please give us the detail as to how much is the requirement for the implementation of 6 guarantees and the other promises made before the election to the people of the state of Telangana, sir. Sir, nothing specific has been replied in this regard, sir. I hope the Honorable Finance Minister Saab would give the details, sir. Sir, I may be wrong. I had given all the details, sir. As per my calculation, 2,15,568 crores is required for the 6 guarantees. Please let me know if I am right or wrong. Also, if I am wrong, kindly give the details as to why I am wrong, sir. Sir, also to fulfill the other promises, the requirement as per my calculations would be 91,444. So the total requirement would be 3,07,012.86 crores, sir. That is 3,07,007, sir. 3,07,012, sir. Sir, also, sir, in my speech I had requested an allocation has been made of 53,196 for fulfilling the promises of 6 guarantees. Honorable Finance Minister Saab had failed to give the details of this amount breakup as to on what schemes and which scheme this amount would be spent, sir. Sir, going further ahead, sir, Honorable Finance Minister Saab hasn't given a reply to me of the question which I had raised, sir. And this is a very important, sir, the difference in the figures, sir, Honorable Speaker, sir. Sir, if we have to see, as per budget book of 24-25, statement of demands for grant for the year 24-25, 1/2 volume, sir. So for road, building and ports revenue, 8,384.88. Capital is 5,923.13. The total is 14,308.01. And school education also 16,970, and again capital is 961. The total is 17,931, sir. And higher education, technical education, altogether, as per the demand of grants, statement of demands of grant 24-25, sir, 1/1/2, sir, book, the total amount is coming to 21,378.17 crores, sir. Sir, as per the budget speech book, sir, the same is mentioned as 21,389.
the difference of amount in crores is 10.83. Sir, again, if we have to see for the medical and health also, so the demands for grant 1/2 volume says 11,072.49. And the Honorable Finance Minister's speech says 11,500. So social welfare department also, so the demands for grant says 18,110.17. Honorable Finance Minister Saab, Deputy Chief Minister Saab's speech book says 21,874. And tribal welfare, sir, the demands for grant says 11,711.15. And as per the budget speech, it is 13,313. So, sir, the same is with the agricultural department also. 15,603 is in the books. Demands of grants, sir. And Honorable Finance Minister Saab's speech says 19,744 crores, sir. Sir, so the total difference is there. So I would, in the energy department also, sir, 12,991.34 is mentioned the demands for grant for 24-25, 1/2 volumes, sir. As per the budget speech, Honorable Finance Minister Saab says 16,825, sir. So it is the same with the industries also, sir. So Honorable Finance Minister Saab hasn't given me the details, sir. Why is there difference of amount in budget speech and budget volume, sir? Sir, also, sir, I would like to have a clarification about the interest payment during the financial year comes to 22,751.82 crores. That is 1,895.98 crores per month. Sir, am I right or wrong? I need a clarification on this also, sir. Sir, and going further ahead, sir, hence during the 4-month period of Oton account, April to July 2024, the borrowings would come up to 17,742 crores, sir. This is what I assume. So I would like a clarification from the Finance Minister. Am I right in this or am I wrong, sir? Sir, I have also asked about Dharani, sir. Sir, Honorable Minister Sahab haven't spoken anything about Dharani, sir. Are we going to continue with the Dharani or not? This has to be clarified, sir. And about the metro train for Old City, sir, I have also requested the Honorable Minister Sahab to kindly come and do the inauguration or lay a foundation stone for this metro train corridor which was left over then. It was earlier sanctioned. MG bus stand से फलकनुमा तक तो उसका फाउंडेशन स्टोन रखने के लिए मैं दरख्वास्त करूंगा. और yesterday, sir, Honorable Legislative Affairs Minister had given me a reply stating that a letter will be issued to all the colleges for not holding the certificates. I hope that the Finance Minister, I was expecting the Finance Minister to give this assurance again because it is very important, sir. It is very important because after completing a particular course, either they have to go for higher studies or they are going for seeking job. But because of the fees which are due from the government, receivable to the institutes, they are not releasing the certificates. So kindly issue an order to all the institutes stating that the dues would be released in due course of time, and also please mention by when are you going to release. Sir, now the sad state is that, sir, if we have to see the dues, sir, from the year 18 and 19 there are dues, sir. So at least we should clear those dues, sir. 18 and 19 if we see, sir, I'm talking about the minorities, sir. Sir, 18 and 19 and 19 and 20, 20 and 21, 21 and 22, 22 and 23, sir, RTF dues are 289, MTF dues are 33.82, the total dues are 323.54. This is, I'm talking about only minorities, sir. But the same situation
And I would say, in fact, it is more worse than the minorities in SC, ST, and BCs also. So all the students belonging from SC, ST, BCs or minorities, sir, their dues are from the year 18 and 19. Kindly, in phase manner at least, we need to clear the dues so that the certificates are not being withheld, sir. About overseas scholarships, sir, 22, sir, 250 applications, 13 crores are due. 250 applications again, fall season for 22. Again, 250 applications, sir. The total dues are 64.50, sir. Sir, here we can issue letters and tell the institutes to release the certificates. But what about these overseas students? The same situation is again with the SC, ST and BC's overseas students also, sir. Sir, their semesters have finished. They have completed their course and the fees are due, sir. So I hope that Honorable Minister Saab would take an immediate action on this, sir. Sir, also, sir, I had mentioned about, and no reply has been given, sir, I had mentioned about GO 314. This needs to be considered, sir. Transfer of spouse, sir, which has been pending from so long. Sir, I have also requested for a registration office to be established or started in Ballagoda in Old City, sir. I hope this will also be considered, sir. I have also spoken about old pension scheme and PRC. The Honorable Finance Minister Saab haven't spoken anything about this, sir. So about the old pension scheme and the PRC, sir. Sir, I have also spoken about, sir, this rental dues which are there for the Timree schools. All the schools in Timrees, in backward class BC Corporation and SC Corporation, all the schools, residential schools which are running in rented properties, the rents are due, sir. Kindly clear those dues, sir. I have also mentioned about one GO, wherein an amount was released, 110 crores for the masjids and all, repair. The collectors never carried out those works and the amount was spent for some different works. For this Ramzan festival, we need not give any money. We can say that कि वो पैसा जो 110 करोड़ रुपया आपको दिया गया था, आप उसी को इस्तेमाल करिए और रमजान से पहले कामों को मुकम्मल करके कंप्लीशन के सर्टिफिकेट्स फाइनेंस डिपार्टमेंट को देने के लिए या माइनॉरिटी डिपार्टमेंट को देने के लिए. Sir, I have also spoken about, sir, this 2-bedroom, sir. Sir, 2-bedroom allotment हुआ, लॉटरी हुई, लोगों को दे दिया गया, लेकिन आज तक भी they are not allowed to enter, sir. उनको चाबी नहीं दी गई. तो मैं ये चाहता हूं कि जिनको अलॉटमेंट हो चुका है, एटलीस्ट दे कैन बी अलाउड टू हैव द ऑक्यूपेशन ऑफ द यूनिट विच हैज बीन अलॉटेड टू देम. सो दिस हैज बीन पेंडिंग.